హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏ కూరైనా చేసుకునే ఈజీ ప్రాసెస్ చెప్పబోతున్నాను. ప్రతి కూరకి ఇదే ప్రాసెస్ అండి. ముందుగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం వేగాక టమాటాలు వేయాలి. ఇలా టమాటాలు వేపుతున్నప్పుడు ఉప్పు కారం వేసి వాటర్ వేసి ఉడకపెట్టేస్తే టమాటో కూర అయిపోద్దండి. ఇప్పుడు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను, అందుకే ప్రాసెస్ ఇంకా అవుతుంది. ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ వేసానండి. టమాటోలు వేసాక బెండకాయలు వేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు బెండకాయ కూర చేస్తున్నాను కాబట్టి. ఇదే ప్రాసెస్లోని ఇప్పుడు బెండకాయల ప్లేస్లోని మీరు బంగాళదుంప కూర వండాలంటే బంగాళదుంపలు వేయాలి, వంకాయ కూర వండాలంటే వంకాయలు వేయాలి. అలా మనకి ఏ ఏ కూర కావాలంటే ఇదే ప్రాసెస్లోనే ఉంటుందండి. ఎక్కువ ఈ ప్రాసెస్ వంట రాని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. బెండకాయలు వేయగానే ఉప్పు కారం వేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. అలా కొంచెం కొంచెం వేగుతూ ఉండాలండి. ఇలా బాగా వేగాలండి ఏ కూర అయినా. మనకి పులుసులు కావాలనుకుంటే ఇలా చింతపండు రసం వేయాలండి, లేదంటే ఉత్తి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా మరగాలండి దీన్ని. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఏ కర్రీకైనా లాస్ట్లోని ఇలా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.